హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిది తలకి ఏదో పెడుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వీడియో అయితే మన హెయిర్కి అండి. ఇది మనకు నేచర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనే చెప్పుకోవచ్చు అనమాట. చాలామందికి హెయిర్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఎన్ని వాడినా తగ్గదనమాట. బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ వల్ల ఇంకా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఏం లేదు, మనం చేతులకు పెట్టుకునే గోరింటాకుని మన తలకైతే మనం అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా మనం గోరింటాకుని మన తలకి అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ హెయిర్ గురించి చెప్తాను. హెయిర్ ఏంటంటే చాలామందికి గ్రే హెయిర్ ఉంటుంది. గ్రే హెయిర్ అంటే కొందరికి కాన్ఫిడెన్స్గా ఉంటారు, కొందరు బ్లాక్గా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం గోరింటాకు అయితే తలకి పెట్టుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ గ్రే హెయిర్ అంతా తగ్గిపోయి హెయిర్ అనేది బాగా థిక్ బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, కొంతమందికి హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంటుంది, అసలు గడ్డి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ గోరింటాకుని వీక్లీ వన్స్ లేదా వీక్లీ 2 times వాళ్ళకి వీలుంటే వీక్లీ 2 times, వీలు లేకపోతే వీక్లో 1 time అయినా కానీ ఈ హెయిర్ ప్యాక్ అనేది హెయిర్కి వేసుకొని ఒక 1 hour ఉంచేసి హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత స్మూత్గా ఉంటుందంటే దూదిని పట్టుకుంటే మనం ఎలా ఉంటుంది అలాంటి ఫీలింగే వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి తలలో చుండ్రు ఉండదు. చుండ్రికి కూడా ఈ గోరింటాకే పెద్ద అద్భుతమైన చిట్కా అనమాట. గోరింటాకుని పెట్టుకోవడం వల్ల చుండ్రు కూడా రిమూవ్ అవుతుంది. ఇంకొకటి, చాలామందికి హెడ్ అనేది అసలు ఎలా ఉంటుందంటే కొంచెం మచ్చలుగా ఉంటుంది, పేను కొరుకుడు లాగా కూడా ఉంటుంది అనమాట. సో అలాంటివి కూడా రిమూవ్ అవుతాయి అనమాట గోరింటాకు మనం హెడ్కి పెట్టుకోవడం వల్ల. ఇంకోటి హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి అంటే, ఒక చిన్న మర్చిపోయాను అనమాట మధ్యలో. హెయిర్ అనేది గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా థిక్గా అండ్ కుదుళ్ళు అనేది చాలా బలపడి పొడవుగా అయితే పెరుగుతాయి అనమాట. అండ్ హెయిర్ చాలా గ్రోత్ బాగుంటుంది. నెక్స్ట్ హెల్త్కి చెప్పాలి అంటే, మనకు బయటకు వెళ్ళినప్పుడు చాలామందికి తలంతా భారంగా, నొప్పిగా, కళ్ళు మంటలు, తలనొప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వీటన్నిటికీ ఒక పెద్ద సొల్యూషన్. అసలు ఒక ట్యాబ్లెట్తో కూడా మనకు పని లేదన్నమాట, అసలు అవసరమే లేదు ట్యాబ్లెట్ నన్ను అడిగితే. ఈ గోరింటాకుని వీక్లీ 2 times, ఖచ్చితంగా 2 times కనుక మనం మన తలకి పెట్టుకొని ఒక 1 hour ఉంచేసి హెయిర్ని అయితే వాష్ చేసేసుకుంటే తల నొప్పి, తల మంట ఏముండవు, అసలు భారం కూడా ఉండదు. కళ్ళు మంటలు అయితే ఇట్లే చిటికేసినట్టు మాయమైపోతాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా గోరింటాకుని పెట్టుకున్నారా? సో నాకు తెలిసి ఇది ఎవరు చేసుండరు. బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్స్లో హెన్నా పౌడర్ అని అదని ఇదని చాలా రకాల పెడుతూనే ఉంటారు. కానీ ఇలా నేచర్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం అండి మనకైతే గోరింటాకు. దీన్ని నార్మల్గా మనం చేతి పెట్టినప్పుడు ఎలా అయితే మిక్సీకి వేసుకుంటామో అలానే వేసుకోవాలి, ఎలాంటి ప్రాసెస్ అయితే లేదనమాట. దాన్ని తీసుకొచ్చి మనం ఇలా తలకి పెట్టేసుకుంటే సరిపోతుంది, అంతే. సో ఇది మనకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు మనం తలకి పెట్టుకోవడం కోసం ఎందుకు వెయిట్ చేయాలి? ఇక్కడ చూస్తున్నారు, నా చేతులు చూసారా ఎంత ఎర్రగా పండాయో. సో ఇది కెమికల్ లెస్. అసలు ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకు నేచరే ఒక అద్భుతమైన వరంలా ఇస్తుంటే పెట్టుకోవడానికి ఏమైంది? బయట 100కి 100, 1000కి 1000 డబ్బులు పోసి కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకొని వాటిని మనం ఇలా హెయిర్కి అప్లై చేస్తున్నాము. దానివల్ల మనకేమిటి యూజ్? బట్ ఎలా ఉండేది అలా ఉంటుందా? అంతకు మించి దారుణంగా అయితే తయారవుతుంది అనమాట. సో ఒకసారి ఆలోచించండి. కెమికల్ ప్రోడక్ట్స్ ఈజ్ నాట్ గుడ్. అండ్ నేచర్ ఇచ్చే వాటిని మనం యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.